వరంగల్ జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా మూవన్నెల జెండాను ఎగురవేసి పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీసు విభాగంలో అత్యున్నత ప్రతిభను కనబరిచిన అధికారులకు సేవా పథకాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎందరో త్యాగమూర్తుల ఫలితమే తెలంగాణ రాష్ట్రం అవతరించిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ ఎంతగానో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో రామగుండం సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక జీఎం కార్యాలయంలో జీఎం లలిత్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అందరు రెడీయా? ఓకే. ముఖ్యంగా ప్రెస్ మిత్రులందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా సింగరేణిలో ఉన్న ప్రతి సింగరేణి ఉద్యోగి, కాంట్రాక్ట్ ఉద్యోగి, ప్రతి గనుల మీద, ప్రతి డిపార్ట్మెంట్ల మీద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ రోజును మనము స్వేచ్ఛావాయువులు ఎట్లా ఉంటాయో మన కండ్ల ముందు చూసాము. తెలంగాణ పోరాటం మన కండ్ల ముందు చూసాము. అందులో మన సింగరేణి ఉద్యోగుల పాత్ర మనము మరువలేనిది. ఆ రకంగా తెలంగాణ అయిన తర్వాత కూడా సింగరేణి అనేది తెలంగాణలో ముఖ్యమైన ప్రభుత్వ సంస్థగా పనిచేస్తూ మన సింగరేణి ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు, అట్లనే సింగరేణి చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంత ప్రజలకు, అట్లే తెలంగాణ రాష్ట్రంలో కూడా సింగరేణి ప్రముఖ పాత్ర వహిస్తూ ప్రతి సింగరేణి ఉద్యోగి ఈ యొక్క తన కర్తవ్యాన్ని గుర్తుపెట్టుకొని సింగరేణి సంస్థ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్య సంస్థగా వండుకుంటూ తెలంగాణ యొక్క అభివృద్ధిలో ప్రతి అడుగులో ముందు ఉంటూ తన వంతు పాత్రగా కృషి చేస్తుంది. ఈ యొక్క దినాన్ని మనము మరొక్కసారి తెలంగాణకు మన యొక్క ఉద్యోగాలను, మన ఉద్యోగ ధర్మాన్ని పునరంకితం చేస్తూ ముందుకు పోవడానికి, ఆ రకంగా కృషి చేయడానికి, తెలంగాణ యొక్క అభివృద్ధిలో మన భాగస్వామ్యాన్ని తెలియజేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మరొక్కసారి అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై సింగరేణి, జై జై సింగరేణి. తెలంగాణ ఫార్మేషన్ డే హార్దిక శుభాకాంక్షలు. ఈ తెలంగాణ స్టేట్ వచ్చినప్పటి నుంచి మన అభివృద్ధి జరుగుతూ ఉంది. కానీ ఈ తెలంగాణ స్టేట్ తీసుకురావడానికి చేసిన త్యాగం, తపం, బలిదానం గుర్తుపెట్టుకోవడానికి మనము ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం 2 జూన్ అంటే తెలంగాణ హిస్టరీలో ఒక పెద్ద డేట్ ఉంది. ఈ డేట్ నుంచినే ఒక కొత్త రాజ్యం మనకు వచ్చింది. ఈ రాజ్యం పరంగా మనము అందరు కలిసి డెవలప్మెంట్ చేయడానికి ఒక ప్రణాళిక డెవలప్ అయింది. ఈ కొత్త రాజ్యం వచ్చినప్పటి నుంచి మనకు డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతూ ఉంది. ప్రజల మధ్యలో సామరస్య పెరిగింది. అదేవిధంగా మనకు రాష్ట్రంలో ప్రోగ్రెస్ కూడా, బియ్యం ప్రొడక్షన్ ఉండొచ్చు, వేరే విధంగా మనకు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉండొచ్చు, అన్ని విధంగా మనకు డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. కానీ మనము ఎప్పుడు కూడా గుర్తుపెట్టాలి, ఏ డెవలప్మెంట్ ఉంటే మనకు త్యాగం, తపం, బలిదానంకి అవసరం ఉంటుంది. మనము పని చేస్తే, కష్టపడి పని చేస్తేనే మన రాజ్యంకి సక్సెస్ అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడి పని చేసి ఒక మోర్ దెన్ 30 years నుంచి చేసిన పనితో ఈరోజు మనకు చాలా ప్రశాంతంగా పరిస్థితి వచ్చింది. ఏ మారుమూల ప్రాంతం ఉంటే 10 సంవత్సరం 20 సంవత్సరం ముందు, నిన్న నేను తాండూరు విజిట్ చేసినప్పుడు ఆ డేట్ చూస్తే నేను 15 years ముందు అప్పుడు అక్కడ వెళ్ళడానికి భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ కార్నర్కి మీరు వెళ్ళినా, నైట్ డే ఎప్పుడు కూడా వెళ్ళినా మీరు ఫ్రీగా వెళ్ళొచ్చు. రోడ్ ఉంది, ఫ్రీడమ్ ఉంది.